నాకంటే ముందు చెప్పాలా పోయినాక మాట్లాడాలి. ఆయారం గయారం ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళది. ఏముంటుంది చెప్పు? ఎక్కడైనా తిరుగుతున్నారా? ఇట్ట తిరుగుతారు. మహిళలు షీపులు పట్టుకొని ఉన్నారు. 2000 4000 ఏడైంది? తులం బంగారం ఎటువైంది? 2,500 ఏమైంది? రైతు బంధు ఏమైంది? నిరుద్యోగ భృతి ఏమైంది? టీచర్లకు వేసిన వాగ్దానాలు వేయి, ఎన్ఆర్ఐలకు వేసిన వాగ్దానాలు వేయి, రైతు రుణమాఫీ ఏమైంది? ప్రతి పంటకి మద్దతు ధర ఏమైంది? ఏ ముఖం పెట్టుకొని వస్తారు? రేవంత్ కూడా హెలికాప్టర్ దిగుతాడు, స్టేజ్ ఎక్కుతాడు, స్పీచ్ ఇస్తాడు, మళ్ళీ హెలికాప్టర్ ఎక్కిస్తాడు. ఇంకంతే ఉంటుంది తప్ప వాళ్ళకి ధైర్యము లేదు, ప్రజల్ని ఎదుర్కొనే దమ్ము లేదు, మోకము లేదు. మంత్రులు చెప్తున్నారు ఈ సంవత్సరం పాలన చేసి మంత్రులు కూడా మైకుల ముందర ఏసీ రూమ్లోనే బయట పబ్లిక్లో వచ్చి చెప్పాలండి. బయట మంత్రి వచ్చి పబ్లిక్లో చెప్పాలండి. ఇంకొక సంవత్సరం అవుతే ఎమ్మెల్యేలు కూడా తిరిగే పరిస్థితి ఉండదు గ్రామాలలో. సంవత్సరం పాలన చూసి మాకే ఓట్లేస్తారని చెప్పేసి మంత్రులు చెప్తున్నారు, పట్టభద్రులు కానీ ఉపాధ్యాయులు. ఏం చేయమన్నా బీజేపీ కోటేమని చెప్పాను. అనుద్యోగం పోదా ఎట్లా సార్ అంటే సంవత్సరాల పాలన చెప్పినా అది ఇప్పటిదాకా ఏడుంది పాలన లేదు. కాబట్టి ఉపాధ్యాయులు అందరితో రిక్వెస్ట్, దయచేసి చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, కొమరయ్య గారిని పెద్ద మెజార్టీతో గెలిపించారు. థ్యాంక్ యూ.